నమస్తే అందరికీ, నేను మీ హెత్విక్. ఈ వీడియోలో బిక్కవోలులో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి తెలుసుకుందాం. ఈ స్వామి కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ గుడిలో గోలింగేశ్వర స్వామి ఇంకా కొన్ని దేవతల ఉపాలయాలు ఉన్నాయి. ఈ ఊరిలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి చాలా అంగరంగ వైభవముగా జరిపిస్తారు. ఈ సుబ్రహ్మణ్య స్వామి చాలా శక్తివంతమైన దేవుడు. ఈ స్వామి గుడి ప్రాంగణంలో భక్తులకు సర్పరూపంగా దర్శనమిస్తారు. ప్రతిరోజు రాత్రులు పంతులు గారు భక్తులు తెచ్చిన పాలను ఒక బేసిన్లో వేసి పుట్ట పక్కన పెడతారు. గుడి తలుపులు మూసేస్తారు. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంగా వచ్చి ఆ పాలను తాగేస్తారు. ఆ పుట్ట అమావాస్యకి తగ్గుతుంది, మళ్ళీ పౌర్ణమికి పెరుగుతుంది. ఆ పుట్టమట్టిని భక్తులందరూ చెవులకు కళ్ళకు పెట్టుకుంటారు. ఈ స్వామిని పూజిస్తే ఎటువంటి దోషాలు ఉండవు. ఆ పుట్టమట్టిని ఎంత తీసినా అది అలా పెరుగుతూనే ఉంటుంది. ఇదంతా స్వామి మహిమే కదా. మొన్న జరిగిన సుబ్రహ్మణ్య షష్ఠికి లైటింగ్లు, బాణసంచ ఆ స్వామికి అంగరంగ వైభవముగా పూజలు, అభిషేకాలు చేశారు. ఎంతో మంది వచ్చి ఆ స్వామిని దర్శించుకుంటారు. ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః.